వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ఒకసారి మనం చూద్దాం తెలుగు మెథడాలజీకి సంబంధించి భాషలోని అర్థవంతమైనటువంటి ప్రాథమిక అంశం ఏది? భాషలోని అర్థవంతమైన ప్రాథమిక అంశం ఏది అంటే పదం అవుతుంది. నెక్స్ట్ వన్, ఉమ్మడి రాష్ట్రంలో జానపద గిరిజన విజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది? ఉమ్మడి రాష్ట్రంలో జానపద గిరిజన విజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో అధికార భాషగా ఉందన్న విషయం తెలిపే గ్రంథం ఏది? విజయనగర కాలంలో తెలుగు అధికార భాషగా ఉందన్న విషయం తెలిపే గ్రంథం. తెలుగు అధికార భాషగా ఉందని తెలిపేటటువంటి గ్రంథం విజయనగర కాలంలో తెలిపే గ్రంథం ఏది అంటే రాయవాచకం. ఎవరు రచించారు మనకు తెలుసు కదా, రాయలవారు. నెక్స్ట్ వన్, శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు తోడ్పడినట్లుగా మానసిక వికాసానికి తోడ్పడేది ఏది? శిశువు యొక్క శారీరక వికాసానికి తల్లిపాలు తోడ్పడినట్లుగానే మానసిక వికాసానికి తోడ్పడేది మాతృభాష. నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాలను మొదటిసారిగా విశ్లేషించినటువంటి అమెరికా విద్యావేత్త ఎవరు? బోధనా లక్ష్యాలను మొదటిసారిగా విశ్లేషించిన అమెరికా అధ్యావేత్త తెలుసు మనకి, బెంజమిన్ బ్లూమ్స్ గారు. నెక్స్ట్ వన్, ఒక పని పూర్తయిన తర్వాత ఆశించిన ఫలితాలను ఏమంటారు? లక్ష్యాలు. నెక్స్ట్ వన్, బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించిన బోధనా లక్ష్యాలను మన రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ వారు ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? 1972 to 73. నెక్స్ట్ వన్, ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడం, అల్ప ప్రాణాలు మహాప్రాణాక్షరాల ఉచ్చారణ గ్రహించడం మొదలగు మొదలైన స్పష్టీకరణలు ఏమవుతాయండి? శ్రవణము అవుతుంది. అంటే వాళ్ళు వినడం ద్వారా వింటారు కాబట్టి, ఉచ్చారణను గ్రహిస్తారు, వింటారు కాబట్టి అదంతా ఏమవుతుందంటే శ్రవణము అవుతుంది. నెక్స్ట్, ఉచ్చారణను గ్రహించడం, ఉచ్చారణ అన్నారు అక్కడ, ఓకేనండి. నెక్స్ట్ వన్, పదాలు అర్థాలు పాఠ్య విషయాన్ని గుర్తించడం. పదాల అర్థాలు మరియు పాఠ్య విషయాన్ని గుర్తించడం ఏమవుతుంది? గుర్తించడం అనగానే మనకు అది జ్ఞానం అవుతుంది. ధ్వనులకు మధ్య వర్ణాలకు మధ్య ఆకారంలోని పోలికలు తేడాలు గుర్తించడం ఏమవుతుందండి? అవగాహన అవుతుంది. పోలికలు తేడాలు గుర్తించడం అవగాహన అవుతుంది. నెక్స్ట్ వన్, పాఠ్యాంశ విషయము పూర్వకథ, పరకథ, సందర్భము, రచయిత నేపథ్యం మొదలైనవి ఈ జ్ఞానాంశాలు అవుతాయి. విషయ జ్ఞానానికి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ వన్, పదాలు, సందులు, సమాసాలు, వ్యుత్పత్తర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, లింగ వచన కాల సంబంధ వాచకాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే భాషా జ్ఞానం అవుతుంది. ఏమవుతుందండి? ఇవన్నీ కూడా భాషా జ్ఞానం. అందుకే మనకి పాఠం చివరి ఏముంటుందంటే భాషాంశాలు అనే పేరుతో మనకు మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, పాకము, ఛందస్సు, రసము. పాకము, ఛందస్సు, రసము, అలంకారము, రీతి, శైలి, పాఠ్య ప్రక్రియలు ఈ జ్ఞానాంశాలు. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏ జ్ఞానాంశాలు అవుతాయంటే పాకము, ఛందస్సు, రసము, అలంకారము, రీతి, శైలి, పాఠ్య ప్రక్రియలు ఈ జ్ఞానాంశాలు అవుతాయి. ఏంటంటే సాహిత్య జ్ఞానానికి సంబంధించినవి అన్నమాట ఇవి. ఛందస్సు, అలంకారం ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, పాఠ్యాంశంలోని రసవంతమైన ఘట్టాలను తెలుసుకోవడం, శైలీ భేదాలను గ్రహించడం ఏమవుతుంది? రసవత్తమైనటువంటి ఘట్టాలని తెలుసుకోవడం, శైలీ భేదాలు గ్రహించడం ఏమవుతుందంటే ఆనందానుభూతి అవుతుంది. నెక్స్ట్ వన్, సమితి ఉండేలా చదవడం, విరామ చిహ్నాలు, ఊనిక, స్వరబద్ధం పాటిస్తూ చదవడం ఇవన్నీ ఏమవుతాయంటే చదవడం అన్నారు, ఇప్పుడు అది పఠన నైపుణ్యం అవుతుంది. నెక్స్ట్ వన్, వేగంగా రాయడం, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం, స్పష్టంగా దోషరహితంగా రాయడం అనేది ఏమవుతాయి? లిఖిత రూప నైపుణ్యం అవుతుంది. లిఖిత రూప నైపుణ్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, నేర్పిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడం, అసంపూర్ణమైనటువంటి రచనలు పూరించడం, పలుకుబడులు, అలంకారాలు మొదలగు స్వీయ రచన శైలి అలవర్చుకోవడం ఇవన్నీ దేని చెందితే? చూడండి, కొత్త శీర్షికలు చెప్పడం, అసంపూర్ణమైన రచనలు ఏవైనా ఉంటే పూరించేయడం, అలాగే పలుకుబడులు, అలంకారాలు మొదలైన స్వీయ రచన శైలి అలవర్చుకోవడం ఏమవుతుందంటే ఇది ఒక రకమైన సృజనాత్మక శక్తి. నెక్స్ట్ వన్,
కవులను రచయితలను కలవడము, మూల గ్రంథాలను చదవడము, సారస్వత సమావేశాలు నిర్వహించడము, ఇవన్నీ కూడా అలాంటి మంచి మంచివి వాటిల్లో ఇంట్రెస్ట్ పెడుతున్నారంటే వాటికి అర్థం ఏంటంటే భాష పైన అతనికి ఆ వ్యక్తికి అభిరుచి ఉన్నట్లు అర్థం. కవులు రచయితలను కలవడం, మూల గ్రంథాలను చదవడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం, ఇవన్నీ కూడా భాషాభిరుచి అవుతాయి. నెక్స్ట్ వన్, మాతృభాష సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించి ఆర్ద్రత గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం ఏమవుతుందండి? సముచిత మనోవైఖరులు అవుతుంది. సముచిత మనోవైఖరులు మాతృభాషా సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించడం, అలాగే ఆర్ద్రత గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలు గ్రహించి ఆచార వ్యవహారాలు కాలభ్యాద ప్రభావాలను గ్రహించడం, రచనలోని నీతిని గ్రహించడం, ఇవన్నీ కూడా దేని చెందుతాయి? పురాణ ఇతిహాసాలు అన్నారంటే అది సంస్కృతి సాంప్రదాయాలు. నెక్స్ట్ వన్, మాతృభాషాభ్యసనం ద్వారా సాధించవలసిన కనీస ప్రమాణాలను నిర్ధారించడానికి వీరి అధ్యక్షతన ఒక సంఘం నియమించబడింది. ఎవరి అధ్యక్షన అండి? కనీస అభ్యసన ప్రమాణాలను నిర్ధారించడానికి ఎవరి అధ్యక్షతన నియమించబడిందంటే ఆర్హెచ్ దవే పేర్కొన్న కనీస అభ్యసన స్థాయిల్లో ప్రధాన ఉపసామర్థ్యాలు ఎన్ని? ప్రధాన సామర్థ్యాలు ఎన్ని? ఉపసామర్థ్యాలని. ప్రధాన సామర్థ్యాలు 9, ఉపసామర్థ్యాలు 95. ప్రధాన సామర్థ్యాలు 9, ఉపసామర్థ్యాలు 95. స్వరము స్పష్టంగా మాట్లాడడం, నిర్దిష్టంగా మాట్లాడడం, సభాకంపం లేకుండా మాట్లాడడం, వాక్య నిర్మాణ దోషాలు లేకుండా మాట్లాడడం, ఇదంతా ఏమవుతుంది అంటే భాషణం అవుతుంది. స్వరము స్పష్టంగా మాట్లాడడం, నిర్దిష్టంగా మాట్లాడడం, సభాకంపం లేకుండా మాట్లాడడం, వాక్య నిర్మాణ దోషాలు లేకుండా మాట్లాడడం, ఇదంతా కూడా భాషణం అవుతుంది. నెక్స్ట్ వన్, బ్లూమ్స్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధనా లక్ష్యాలను రూపొందించినది ఎవరు? బోధనా లక్ష్యాలను ఎవరు రూపొందించారు? బ్లూమ్స్ యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని అంటే NCERT. ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ గ్రంథ రచయిత ఎవరండి? బ్లూమ్స్. మనకు అన్ని మెథడ్స్లో వస్తుంది. మనసును ఒకదాని వైపు ఆకర్షింపజేసేది అభిరుచి అని అన్నది ఎవరు? మనస్సును ఒకదాని వైపు ఆకర్షింపజేసేదే అభిరుచి అన్నది ఎవరండి? రాస్. నెక్స్ట్ వన్, అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడేటటువంటి మానసిక ప్రక్రియ అభిరుచి అని అన్నది ఎవరండి? బిఎన్ జూ. నెక్స్ట్ వన్, మానవుడిని భాషించేటటువంటి మృగం అన్నది ఎవరండి? విలియం జేమ్స్. మనిషికొక మాట గుడ్డుకొక దెబ్బ అనేది మనిషికి గల ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది? భాషా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దేని వలన మనిషి మానవుడయ్యాడు అంటే భాష వలన. నెక్స్ట్ వన్, మన విద్యా ప్రణాళికలో మాతృభాష బోధనకు వారానికి ఎన్ని పీరియడ్లు కేటాయించాలి? 6 పీరియడ్లు. భాషకు మూలం ఏది? ధ్వని. భాషను ఆంగ్లంలో ఏమంటారు? టంగ్ అని అంటారు. TONGE టంగ్ అంటారు. నెక్స్ట్ వన్, పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చెందగలిగేటటువంటి భాష ఏది? ఎప్పటికప్పుడు మారిపోద్ది అది. ఏది అంటే జీవత్ భాష. పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. అనంత వాక్యాల సముదాయము భాష అన్నది ఎవరండి? అనంత వాక్యాల సముదాయం భాష అన్నది MN బ్లాక్. నెక్స్ట్ వన్, పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది ఏది అంటే భాష. తెలుగు అధికార భాషగా ఉద్యమ స్ఫూర్తికి వ్యాప్తికి కృషి చేసినది ఎవరు? తెలుగును అధికార భాషగా ఉద్యమ స్ఫూర్తికి వ్యాప్తికి కృషి చేసింది ఎవరండి? శ్రీ వావిరాల గోపాలకృష్ణయ్య. చూచిరాతకు మరొక పేరు ఏమిటి? చూచిరాతను ఏమంటారంటే దుష్టలేఖనం. హిబ్రూ భాషను దైవ భాష అని అన్నది ఎవరు? క్రైస్తవులు. తెలుగున రచయింపు
మదిక దీయుక్తి మెయున్ తెలుగున రచయింపు మదిక దీయుక్తి మెయున్ అన్నది ఎవరు? నన్నయ్య భట్టు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా పిలువబడేది ఏది? అనుభవవాదం. అనుభవం కలుగుతున్న కొద్దీ మనం కొత్తవి నేర్చుకుంటాము అని అర్థం. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే కరెక్షన్స్ మనం అనుభవం ద్వారా మనం కొన్ని కరెక్షన్స్ అనేవి చేసుకుంటాము అని ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు దాన్ని. భాషకు తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించేది ఏది? భాషకు తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించేది బాహ్య సౌందర్యం. మనోగత భావాలను ధ్వనుల ద్వారా ఇతరులకు తెలియజేయనది. మనోగతమైనటువంటి భావాలను ధ్వనుల ద్వారా ఇతరులకు తెలియజేసేదే భాష. ధ్వనికి భావానికి మధ్య సంబంధాన్ని తెలిపే వాదము. ధ్వనికి భావానికి మధ్య సంబంధాన్ని తెలిపే వాదం ధాతుజన్యవాదము. జాతీయాలకి గల మరొక పేరు ఏమిటి? పదబంధాలు. డింగ్ డాంగ్ అనే పేరు గల భాషోత్పత్తి వాదాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? డింగ్ డాంగ్ అనేటటువంటి పేరు గల భాషోత్పత్తి వాదాన్ని ప్రవేశపెట్టినది మార్క్స్ ముల్లర్. విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసే నాటికి ఎంత పదజాలంపై అవగాహన ఆర్జించాలి? ఎన్ని పదాలు? 5వ తరగతి పూర్తయిందంటే 5000 పదాలు వాడికి వచ్చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, పూల్ టట్టట్ వాదం అని శాస్త్రవేత్తలు తిరస్కరించిన వాదం. పూలు టట్టట్ వాదముని శాస్త్రవేత్తలు తిరస్కరించారు. ఎవరు తిరస్కరించారు అంటే సాంకేతికవాదం తిరస్కరించారన్నమాట. విజ్ఞానం జన్మసిద్ధం కాదని, అనుభవమే విజ్ఞానానికి మూలమని తెలిపేటటువంటి వాదం. అనుభవమే మూలము అన్నదంటే అది అనుభవవాదం. భాషకే అనుభవమే మూలం అంటదన్నమాట, విజ్ఞానానికి కూడా. నెక్స్ట్, అంతఃసౌందర్య స్వభావం ఏది అంటే ఆలోచనామృతం. శ్రమ చేసేటప్పుడు కండరాలు బిగిసి నాదతంత్రులు ప్రకంపనమైనటువంటి ఒక ధ్వని పుడుతుందని, ఆ ధ్వనియే భాషగా రూపాంతరం చెందిందని చెప్పే వాదం ఏది అంటే ఎహిహో వాదం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వర్ణ విభేదనానికి ఉదాహరణ ఏమిటి? వర్ణ విభేదనానికి ఉదాహరణ ఏమిటంటే కొడవలులు అనేది వర్ణ విభేదనానికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అర్ధ వ్యాకోచం చెందేటటువంటి పదం ఏది? అర్ధం వ్యాకోచం చెందే పదం నంజుడు అనేది అర్ధం వ్యాకోచం చెందింది. నవ్వుటాలగా చూడండి, ఇక్కడ రివర్స్ అయినాయి. నవ్వుటాలగా మారుటకు కారణమైనటువంటి ధ్వని విపరిణామం ఏది? ఇక్కడ అక్షరం తారుమారైతే దాన్ని ఏమంటారంటే వర్ణ వ్యత్యయం అంటారు. అక్షరం తారుమారైతే దాన్ని వర్ణ వ్యత్యయం అంటారు. ఇక్కడ అక్షరాలు తారుమారయ్యాయి కాబట్టి వర్ణ వ్యత్యయం అవుతుంది. నెక్స్ట్ వన్, చనిపోవు అనే అర్థంలో కీర్తిశేషుడు అనే పదాన్ని వాడుటకు కారణం. చనిపోవడం అంటే కీర్తిశేషుడు అనే పదాన్ని వాడుటకు కారణం ఏంటంటే సభ్యోక్తి. నెక్స్ట్ వన్, ధ్వని పరిణామం క్రమానుగతమైనదని క్రమ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే హాకెట్. ధ్వని పరిణామం అనేది క్రమానుగతమైనదని క్రమ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హాకెట్. శూన్యంగా ఉన్న మనసుపై అనుభవం జ్ఞానముద్ర వేస్తుందని ప్రకటించిన వారు ఎవరు? శూన్యంగా ఉన్న మనసుపై అనుభవం అనేది జ్ఞానముద్ర వేస్తుందని ప్రకటించిన వారు ఎవరు? అనుభవవాదులు. నెక్స్ట్ వన్, మానవ భాషకు గల లక్షణాలు ఎన్ని? మానవ భాషకు గల లక్షణాలు 7. గ్రాంధిక భాష యొక్క ఉపయోగము. గ్రాంధిక భాష యొక్క ఉపయోగం ప్రాచీన సాహిత్య అధ్యయనం. గ్రాంధిక భాష ఉండడం వల్ల ప్రాచీన సాహిత్యంలో ఉన్నదాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయగలుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, మళ్ళీ గ్రాంధిక భాష ఉండడం వల్ల ప్రాచీన సాహిత్యంలో ఏముందో కూడా మనం ఇప్పుడు నేర్చుకోవడం ఈజీ అవుతుంది గ్రాంధిక భాష రావడం వల్ల. సో ప్రాచీన సాహిత్యంలో ఉండే భాష గ్రాంధిక భాష అన్నమాట. అర్థమైందండి? థ్యాంక్ యూ ఎవ్రీవన్.